తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. అందరూ కలిసి నా కోసం ఒక మంగళవాద్యం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రసాదం చేత నిండి మరి మా వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. నేను ఈ రోజు తీసుకున్న అంశము విగ్రహారాధన. విగ్రహారాధన నేను తీసుకున్న అంశము. పునీత అసిస్ ఫ్రాన్సిస్ జీవితంలో వాళ్ళ సభలో ఒక యవ్వనస్తుడికి భోజనం చేసే ముందు జపమాల చేసే అలవాటు ఉంది. ఇది ఒక జరిగిన సంఘటన నేను తెలియపరుస్తున్నాను. ఆ రోజు కొన్ని కారణాల వల్ల జపమాల చెప్పలేకపోయాడు. భోజనానికి టైం అయిపోయింది. అప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారండి, నేను జపమాల చేసి వచ్చాక నేను భోజనం చేస్తాను అనేసి అనుమతి అడిగారు. అనుమతి అడిగేసరికి ఏం చేశానంటే, సరేనా నువ్వు వెళ్ళి జపమాల చేసి నువ్వు వచ్చి భోజనం చెయ్యి అనేసి అవకాశం ఇచ్చారు. సరే, తన గదిలోకి వెళ్ళి జపమాల చేస్తూ అలాగా చాలాసేపు వరకు టైం అయ్యేసరికి రాలేదు. పిల్లలు ఎవరైనా ఒకరు వెళ్ళేసి, ఆ బాబు జపమాల చేసుకుంటున్నారు, ఇప్పటి వరకు ఏమి రాలేదు, మీరు వెళ్ళేసి పిలుచుకొని రండి అనేసి ఒక అబ్బాయిని పంపించాడు. అప్పటికి ఆ యవ్వనస్తుడు జపమాల చేస్తూనే ఉన్నాడు. ఒక దేవదూత వచ్చి తను జపమాల చెప్పిస్తుంటే తన నోటి నుండి ఒక్కొక్క గులాబీ పువ్వులు కింద పడుతూనే ఉన్నాయి. తెల్లని గులాబీ పువ్వు, ఎర్రని గులాబీ పువ్వు. ఆ గులాబీ పువ్వులు తీసుకొని తల్లి మరియమ్మ కిరీటంలోని ఒక్కొక్కటి పువ్వులు పెట్టి అలంకరిస్తున్నారు దేవదూతలు. అయ్యే, ఒక అబ్బాయి వెళ్ళి ఉండిపోయాడు, ఇప్పటికీ ఇద్దరు రాలేదు అనేసి మరొక అబ్బాయి కూడా పంపించాడు. ఆ గదంతా సాంబ్రాణి పొగతో నిండిపోయింది. తల్లిని అలంకరిస్తూనే ఆ జపమాల అంతా పూర్తయ్యేసరికి ఒక గులాబీ పూల మాలదండతో తల్లిని అలంకరించారు. అక్కడ జరిగిన సంఘటన ఇది. చాలా మంది విగ్రహారాధన అంటున్నారు. విగ్రహారాధన అంటే నీకు మించి ఇతర వస్తువులు కానీ ఇతరులను కానీ నువ్వు ప్రేమిస్తే అది విగ్రహారాధన. కొంతమంది ఏంటంటున్నారంటే, మీరు బొమ్మను కొలుస్తున్నారు, నిన్ను జన్మనిచ్చిన నీ తల్లి చనిపోతేనే ఆ తల్లిని బాగా చూస్తావో లేదో తెలియదు, కానీ ఆ ఫోటో మాత్రం ఇంట్లో పెట్టేసి దండేస్తావు. నిజమనే లేదా ప్రియ సహోదరి సహోదరులారా? కొన్ని విధాలుగా మనం తీసుకుంటే జపమాల చెప్పిస్తేట సైతాన్ని పరిగెట్టించేస్తాము. జపమాల చెప్పిస్తే ఇప్పుడు ఇంతమంది మనం అందరం కలిసి కట్టుగా జపమాల చెప్పించామంటే మన సువాస ఇంటికడే కాదు, తన ఇరుగుపొరి ఇంటి వాళ్ళ ఇంటికరా, ఈ వీధిలో ఉన్న వారి ఇంటికరా, ప్రతి ఒక్క చోటని సైతాన్ని పరిగెట్టిస్తున్నాము. జపమాల చెప్పిస్తే సాతాను పరిగెట్టిస్తున్నాము. ప్రియ సహోదరి సోదరులారా, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఫుల్టన్ చేసి అగ్రపీఠాధిపతి గారు ఈ విధంగా అన్నారు, విమానము నేల మీద పరుగు తీస్తే కానీ ఆకాశం ఎగరలేదు, కానీ జపమాల జపించలేకపోయి నువ్వు పరలోకి చేరలేవు. నువ్వు ఎంత భక్తితో జపమాల జపిస్తే నీకెదురై ప్రతి కష్టాలని బాధల్లో ఆ తల్లి నీకు తోడుగా ఉండి ముందుకుండి నడిపిస్తుంది తల్లి మరియమాత. కొంతమంది సహోదరులు సిలువలు పెట్టేసి దేవాలయం కడుతున్నారు, సిలువలు పెడుతున్నారు, కానీ ఆ సిలువను
శిలువలో ఉన్న 7 క్రీస్తులు ఒక్క ఆర్సిఎం చర్చిలోనే ఉన్నాయి. ఒక ఆర్సిఎం చర్చిలోనే మన క్రీస్తు ప్రభు ఉన్నారు. ఆ శిలువకి ఏ విధంగా విలువ వచ్చింది? ఆ శిలువ క్రీస్తు రక్తం చిందించినప్పుడే కదా ఆ శిలువకి విలువ వచ్చింది. మరి ఆ క్రీస్తుని జన్మనిచ్చిన తల్లిని ఎందుకు గౌరవించుకోవద్దు? మనము తల్లిని గౌరవించుతున్నాము. ఆ తల్లిని ఆరాధించడం లేదు, గౌరవిస్తున్నాము. ఎవరైనా సరే నీ తల్లిని తిరగని ఊరుకుంటావా? ఊరకలేము. ఎందుకంటే శిలువ మీద ఏలాడుతూ యేసు ప్రభు తల్లిని యోహానుని, ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మనకు అప్పగించేసి క్రీస్తు ప్రభు వెళ్ళాడు. అదే విధంగా ఈరోజు రాజల శివాసం గారు వాళ్ళ ఇంటికి తల్లిని ఆహ్వానించుకుంది. కానాపల్లి విందు యొక్క లోటును గుర్తించే తల్లి ఈ కుటుంబంలో ఎటువంటి లోటు ఉందో, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, వారు ఏ తలనొప్పితో తల్లిని ఆహ్వానించారో ఆ యొక్క లోటును తీర్చడానికి మరే తల్లికి ఇక్కడికి ఆహ్వానించము. ఆ తల్లిని గట్టిగా చెప్పండి కొట్టండి. ఇప్పుడు ఇంతమంది మన అందరం వచ్చామంటే ఆ కుటుంబం కోసము ప్రార్థించడానికి. సంఘ ప్రార్థన చేస్తే సంఖ్యలు కూడా తెగి పడిపోతాయట. సంఘ ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన బలం అంతటి శక్తి ఉన్నాయి. మరియు మన విచారణ గురువులు వచ్చిన అంటేనే ఒకటి ఏటి ఏర్పాటు చేశారంటే అఖండ జపమాల ఏర్పాటు చేశారు. అయ్యో మా విచారణ ప్రజలందరూ ఎటువంటి శోధన గురివైపోతున్నారో, ఎటువంటి కష్టాలు పాలైపోతున్నారో, వీరందరికీ ఈ విధంగా నేను నడిపించాలనేసి ఒక అఖండ జపమాలను సిద్ధం చేశారు. ఎందుకంటే సాతానుని జయించాలంటే జపమాలను జపించాలి. సాతాను పరిగెత్తించాలంటే మన దివ్య సప్రసాదం స్వీకరించాలి. ప్రతి దివ్య బలి పూజలు ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరియు మనము చేసేది ఏ విధంగా చేస్తున్నాం, ఎంతవరకు నడుచుకుంటాం, మన ప్రార్థనలో ఏకీభంగా ఉంటున్నామా, మన ఆలోచనలు ఎటు వెళ్ళిపోతున్నాయో, ఎటువైపు మన మనసు తిరుగుతున్నాయో, నువ్వు మనసు పెట్టి జపమాల జపించు. నీలోన్న కష్టాలు, నీలోన్న బాధలు, నీలో సమస్యలు పటాపంచలు అయిపోతుంది. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. స్తోత్రం. ఈ ప్రపంచానికి పరిచయం చేసేది ఎవరమ్మా? అమ్మే. అమ్మే మనకు ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. అమ్మ లేనిది జన్మ లేదు. అమ్మ ఉంటే జన్మ. ఈ లోకానికి రక్షకుడు వచ్చిందంటే తల్లి మరి మాతను ఎన్నికబడినప్పుడే ఈ లోకానికి రక్షణ అవుతుంది. తల్లి లేకపోతే మనకు రక్షణ ఉందమ్మా? లేదు. ఆ తల్లి సహాయపడింది కాబట్టి, తండ్రి దేవుని సహాయ మాతగా నిలిచింది కాబట్టి, ఆరోగ్య మాతగా నిలిచింది కాబట్టి మనకు రక్షణ వచ్చింది. మరియు భక్తినాథ జగ్గురులు ఇలా చెప్పారు, సాతాను పరిగెత్తించే పాపం నుండి నువ్వు కాపాడుకునే శక్తిమంత ఆయుధం ఏంటమ్మా? జపమాల. మనము సాతానుని జయించాలంటే జపమాల భక్తితో జపించాలి. ఏదో పెదలతో వచ్చామో వెళ్ళిపోయాము కాదు. నువ్వు ఎంత భక్తి ప్రవర్తనతో జపిస్తావో నీ ఇంటిలో ప్రతి చీకటి నుండి విడుదల పొందుతావు. నీ కుటుంబంలో ప్రతి చీకటిని పారిపోతుంది. యేసు నామంలో రక్షణ ఉంది. అదే తల్లి మరి మాత జపమాలను జపిస్తే సైతాన్ని పరిగెట్టిస్తావు, సైతాన్ని గన్నుతో షూట్ చేస్తావు. ఇక్కడ మనం అన్నం జపిస్తుంటే సైతాను ఏ ముందు ఎవరి కబలింపి చూస్తుంటారు తెలుసు కదా. ఒక క్షణం మనం ఆగితే సైతాను విడిచిపెట్టడు. ఏటి ఇంత నేను పెట్టినా ఇబ్బంది పెట్టినా ఇక జపమాలు పాల్గొంటున్నారు, జపమాలు చేస్తున్నారు అంటున్నారు. కానీ మనం ఆగుదమ్మా? ఆపకూడదు. జపమాల జపిస్తూనే ఉండాలి. జపమాల
భక్తులతో నువ్వు చెప్పిస్తే విజయం నమ్మదే. ఎంత కష్టం వచ్చినా విజయం మనదే. ఎందుకంటే తల్లి తోడుగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇక్కడ ఎంతో మంది తల్లులు ఉన్నారు. మీ పిల్లలు అడిగి ఇవ్వడం మానేస్తారా? ఎవరైనా మానగలమా? దాచుకొనే బిడ్డలకు ఏ రూపంలో ఇస్తాము. అమ్మా నీ చంకన బాలేసి చేయలే నా ఊస్తే ఒక్కసారి నాకు ప్రార్థించమంటే మమ్మల్ని విడిచిపెట్టదా? విడిచిపెట్టదు తల్లి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం మన బానిస అయిపోతుంది. ఆ తల్లి దగ్గర రావడానికి మనము టైం దొరకదు. దేవాలయం రావడానికి మనకు సమయం దొరకదు. దేవాలయం సేవ చేయడానికి మనకు అవకాశం లేదు. అవకాశం ఉన్నా రాలేకపోయినా పోతాం. ఏదో ఒక సాకులు, మాకు ఈ పని ఉంది, మాకు ఆ పని ఉంది. అది కాదు, నువ్వెంత దేవునికి సమీపిస్తే నీకు అంతా దేవుడు నిండుగా మెండుగా దీవిస్తూనే ఉంటారు. ఈ చిన్న అవకాశం ఇచ్చిన మన విచారణ గురువులకు, ఈ కుటుంబస్తులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. జపమాల వాక్య పరిచర్య అనేసరికి తల్లి మరియమాత విగ్రహారాధన కోసం అని చెప్తూ జపమాల ఔన్నత్యము, గొప్పతనము, జపమాల చెప్పడం వలన వచ్చే గొప్ప అదృష్టము. సైతానుడు మన దగ్గరగా రాడు. సైతానుడిని పారదోలేది ఒక జపమాలే అంటూ చాలా చక్కగా చెప్పిన దీపముకి గట్టిగా కొట్టండి చెప్పట్లు. జపమాల జపించడానికి ఒక అక్టోబర్ మాసమే మనకి ప్రతి సంవత్సరంలో ఉండేది. మన గురువర్యులు సునీల్ జోసెఫ్ గారు వచ్చిన తరువాత 53 పుస్తల జపములు ఉన్నాయి కాబట్టి 53 రోజులు కూడా జపమాల చెప్తామని సంకల్పంతో ఇది నిర్వర్తించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు కోడూరు మాత పండగ, చాలా మంది వెళ్ళొచ్చి ఉంటారు. ఆ తల్లి పండుగ దినమున సుహాసనంలో జపమాల జపించడం కూడా తనకి అదృష్టంగానే భావిస్తుంది. పూజ అవుతుంది. ప్రవేశపెట్టింది.